ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అడగాలంటే కొంచెం ఇబ్బందిగా, భయంగా అనిపించిందా? మనలో చాలామందికుండే ఈ భయాన్ని వాడుకుని మనల్ని ఒప్పించడానికి ప్రయత్నించే ఒక శక్తివంతమైన రచనను ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, ఇక మొదలుపెడదామా? ఈ ప్రశ్న చూడండి, చాలామందికుండే సమస్య ఇది. ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలన్నా, ఒక ప్రోగ్రాంలో చేరమని చెప్పాలన్నా, ఎక్కడ నో అంటారో అని ఒక చిన్న భయం, ఒక సంకోచం. ఈ రచన సరిగ్గా మనలో ఉన్న ఈ బలహీనతనే టార్గెట్ చేస్తుంది. మొదటి విభాగంలో అసలు మనకి అడగాలంటే ఎందుకు భయం వేస్తుంది, ఈ భయం వెనుకున్న సైకాలజీని ఈ మూలపాఠ్యం ఎలా వాడుకుంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వీలు వాడే స్ట్రాటజీ చాలా సింపుల్. ముందు అవును, మీకు భయంగా ఉంది, అది మాకు తెలుసు అని మన ఫీలింగ్ను ఒప్పుకుంటారు. ఇదొక డాక్టర్ ముందు జబ్బు గురించి చెప్పి ఆ తర్వాత మందు ఇచ్చినట్టు ఉంటుంది. దీనివల్ల వాళ్లు మనల్ని అర్థం చేసుకున్నారనే ఒక నమ్మకం కలుగుతుంది. ఇక రెండో విభాగానికి వస్తే, ఈ భయాన్ని పోగొట్టడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అడగడం అనేది ఏదో కొత్తగా మనం చేసే పని కాదు, అది మన జీవితంలో ఒక భాగం అని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదెలాగో చూద్దాం. ఇక్కడిచ్చిన ఉదాహరణలు చూడండి. ఆటో డ్రైవర్, టీచర్, షాప్ ఓనర్, ఇలా వీళ్లందరూ బ్రతకాలంటే అడగడం తప్పనిసరి. మనం కూడా ఆలోచిస్తే రోజూ స్నేహితుణ్ణి సలహా అడుగుతాం, దారి అడుగుతాం. సో వాళ్ల వాదన ప్రకారం రిఫరల్ అంటే అమ్మడం కాదు, అది కూడా ఇలాంటి ఒక సాధారణమైన పని. ఈ పాయింట్ని చాలా బలంగా ముగించడానికి ఏకంగా మన జీవితమే రిఫరెన్సులతో ముడిపడి ఉంది అంటున్నారు. ఆలోచిస్తే నిజమే కదా. ఒక మంచి ఉద్యోగం కావాలన్నా, పిల్లలకి పెళ్లి చేయాలన్నా, చివరికి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లాలన్నా ఎవరో ఒక రిఫరెన్స్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసేస్తున్నారు. మూడో విభాగంలో ఈ వాదన సాధారణ జీవితం నుంచి టెక్ ప్రపంచానికి షిఫ్ట్ అవుతుంది. ఈ రోజుల్లో రెఫరల్స్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ల పేర్లని ఎలా వాడుకున్నారో చూద్దాం. ఇక్కడ వాళ్ల వాదనకి ఒక మోడ్రన్ టచ్ ఇస్తున్నారు. మనం వాడే యాప్స్ నుంచి ఫేస్బుక్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా రెఫరల్స్ మీదే నడుస్తున్నాయని చెప్పడం ద్వారా దాని ప్రాముఖ్యతను ఇంకా పెంచుతున్నారు. మార్క్ జుకర్బర్గ్ పేరు వాడటమనేదే ఇక్కడ చాలా తెలివైన స్ట్రాటజీ. ఎందుకంటే రిఫరల్స్ని కేవలం డబ్బు సంపాదనతోనే కాదు, చూడండి, ఒక మంచి పనితో, దాతృత్వంతో కూడా ముడిపెడుతున్నారు. దీనివల్ల ఆ పనికి ఒక నైతిక బలమొస్తుంది. ఆ వెంటనే జెఫ్ బెజోస్ ఉదాహరణ, అమెజాన్ లాంటి అతిపెద్ద కంపెనీ కూడా ఒక సింపుల్ రిఫరల్ సూత్రం మీదే ఇంత పెద్ద సక్సెస్ సాధించింది అని చెప్పడం ద్వారా రిఫరల్స్తో ఎంత పెద్ద సంపదను సృష్టించవచ్చో అనే ఒక శక్తివంతమైన మెసేజ్ ఇస్తున్నారు. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, రిఫరల్ సిస్టమ్ అనేదాన్ని ఏదో ఒక సేల్స్ టెక్నిక్లా కాకుండా ఈరోజు నడుస్తున్న వ్యాపార ప్రపంచానికి ఒక ఇంజిన్ లాంటిది అని దాని అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దానిమీద మనకున్న చిన్నచూపు పోయి దానికో విలువ ఏర్పడుతుంది. ఇప్పటిదాకా లాజిక్తో, ఉదాహరణలతో ఒప్పించే ప్రయత్నం జరిగింది కదా. ఇక నాలుగో విభాగంలో డైరెక్ట్గా మన ఎమోషన్స్ని టార్గెట్ చేసి ఈ వాదనని మనసులోకి ఎలా ఎక్కిస్తున్నారో చూద్దాం. ఒక్కసారి గమనించండి, రెఫరల్ అనే పదాన్ని ఏకంగా పవిత్రమైనది అంటున్నారు. దీనివల్ల ఆ పదానికి ఎంత బరువిచ్చారో కదా. మనం చేసే పని కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు, అదొక మంచి పని, ఒక బాధ్యత అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవైపు అంత పాజిటివ్గా మాట్లాడి వెంటనే ఈ హెచ్చరిక, దేవుడు కూడా కాపాడలేడు అనడం ద్వారా మనలో ఒక రకమైన భయాన్ని, అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అనిపించేలా చేస్తుంది. ఇదొక క్లాసిక్ సైకలాజికల్ టెక్నిక్. ఈ స్లైడ్ ఆ స్ట్రాటజీని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు పవిత్ర కర్తవ్యం అంటూ ఆశ చూపిస్తుంది, మరోవైపు దేవుడు కూడా సరిదిద్దలేని పొరపాటు అని భయపెడుతుంది. ఈ రెండు వ్యతిరేక భావాల మధ్య మనల్ని ఉంచి వాళ్లు చెప్పిన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇన్ని ఉదాహరణలు, లాజిక్, ఎమోషన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఐదవ విభాగంలో అసలు పాయింట్కి వస్తున్నారు. ఇంతకీ వాళ్లకి మన దగ్గర్నుంచి ఏం కావాలో ఇప్పుడు సూటిగా అడుగుతున్నారు. ఆటో డ్రైవర్ దగ్గర మొదలుపెట్టి జెఫ్ బిజోస్ వరకు చెప్పిన కథలన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం, మెల్లగా మనల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు చెప్పబోయే పని చేయడానికి మనల్ని ఒప్పించడం. ఇది ఒక పర్ఫెక్ట్ సేల్స్ ఫనర్ లాంటిది. చివరిగా వాళ్ళిచ్చే ఆఫర్ ఇదే. చూడ్డానికి చాలా సింపుల్గా, ఆకర్షణీయంగా ఉంది కదా. జస్ట్ చేరండి, జస్ట్ రిఫర్ చేయండి, కోట్లు సంపాదించండి అని వినడానికి చాలా బాగా ఉంది. కానీ ఏ విజయం వెనుపైన కష్టం,
పట్టుదల ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ఇంతకీ ఈ మొత్తం కథ దేనికోసమంటే యూనిపే ఫ్యామిలీ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్రోగ్రాం కోసం. ఇందులో అపరిమిత రిఫరల్ ఆదాయం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఏ కార్యక్రమంలో చేరే ముందైనా అందులో ఉండే లాభనష్టాల గురించి పూర్తిగా తెలుసుకుని స్వంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక చివర్లో ఈ మాట చూడండి, డబ్బు సంపాదించడమే మహాభాగ్యం, డబ్బు లేకపోతే ఆరోగ్యం కూడా కష్టమే అని. డబ్బు ముఖ్యమే కాదనలేం, కానీ అదే సర్వస్వమా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మేయకుండా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఆలోచించడం చాలా అవసరం. అది ఒక ప్రకటన కావచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ విశ్లేషణ చేసే నైపుణ్యం మనందరికీ అవసరం.